గుంటూరు జిల్లా చిన్నపలకలూరు క్వారీలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐ న్యూస్ వరుస కథనాల నేపథ్యంలో రాష్ట్ర గనుల భూగర్భ శాఖ ప్రత్యేక జాయింట్ టెక్నికల్ టీం ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనతో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సర్వే నెంబర్ 155లో డీజీపీఎస్ ఆధారంగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. నిన్నటి నుంచి ప్రత్యేక సాంకేతిక సర్వే నిర్వహించాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఏ అధికారి సర్వే చేయడానికి రాలేదని వడ్డెర కార్మికులు అంటున్నారు. సర్వే షెడ్యూల్ పై తమకు సమాచారం అందలేదని వడ్డెర కార్మికుల సొసైటీ చెబుతోంది. పలు జిల్లా మైనింగ్ రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టెక్నికల్ టీం క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో చిన్నపలకలూరు క్వారీ వివాదంలో కీలక మలుపు తిరుగుతోంది. డీజీపీఎస్ సర్వే అమలుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. అయితే ఇటు డీజీపీఎస్ సర్వే అమలుకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సో నాగేశ్వర, క్వారీలకి సంబంధించి ఆల్రెడీ టీం కూడా రావాల్సి ఉంది, అయినా ఇంకా రాలేదంటూ కూడా ఇటు వడ్డెర కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? సుధా, ఏదైతే ఐ న్యూస్ వరుస కథనాలు ఏదైతే వడ్డెర కార్మికులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన క్వారీ వారిని ఏదైతే మైనింగ్ చేసుకోనీయకుండా ఇక్కడ కొందరు ఏదైతే మైనింగ్ మాఫియా అడ్డపడుతుందన్న నేపథ్యంలో ఇక్కడ వరుస కథనాలు ఐ న్యూస్ లో వరుస ప్రచారాలు నిర్వహించడం జరిగింది. ప్రసారాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే కదిలింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏదైతే రాష్ట్ర డైరెక్టర్ ఏదైతే భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ కి నివేదిక పంపడంతో దీనికి సంబంధించి ఆయన వెంటనే కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లా మైనింగ్ డీడీకి కూడా ఈ అంశంపై ఏదైతే సర్వే ఈ కొండలకు సంబంధించి చిన్నపలకలూరులో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా అసలు ఈ యొక్క సర్వే నిర్వహించాలని ఒక సర్వే టీంను కూడా నిన్న ఈ యొక్క సర్వే టీం వ్యవహరించాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఏదైతే చిన్నపలకలూరుకు సంబంధించిన మైనింగ్ క్వారీ దగ్గరికి ఎవరూ రాలేదని కూడా ఏదైతే వడ్డెర కార్మికులకు చెప్తున్న నేపథ్యం ఉంది. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ క్వారీకి సంబంధించి గతంలో దాదాపుగా 20 నెలల నుంచి కూడా ఆగిపోయింది అన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఐ న్యూస్ తోడుగా ఉండటం, మీరు ఐ న్యూస్ కి సంప్రదించడంతో ఈ వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీంతో అధికారులు కూడా కదిలారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు ఏమన్నా వచ్చారా, రాలేదా, ఏమంటున్నారా ఏంటి తెలిసింది? మీరు అంటున్నారు కానీ అధికారులు కదిలారు వస్తున్నారు అని వచ్చిన వాళ్ళే లేరు. ఆడికి 3 రోజులు మించి చూస్తున్నాం. ఆ కోరికాడ కూర్చొని ఎండలో రావటం రోజు ఇంటికి పని. ఈ ఆటికి కూడా రాలా. ఇప్పుడు కూడా కోరి దగ్గర కూర్చొని వచ్చినాం ఇంటికి. అసలు మేము వస్తున్నాము అనేది అధికారులు ఎవరన్నా చెప్పారా? లేదండి, మనకి ఇన్ఫర్మేషనే లేదు. మనకు వస్తున్నామండి, మీ చేస్తామని అన్న మానవుడు లేడు. మనకు నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు వస్తున్నామని కూడా తెలియదు, ఏది తెలియదు. దీనికి కన్నా గారు పడుతున్నారు అడ్డం. పిల్ల చల్లభద్రరావుకి వెంకటేశ్వర గారికి ఈయన బాగా దోచి, అంటే బెనాములు ఇద్దరు బెనాములేలే. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతే చేసిండు, మళ్ళీ బీజేపీలో ఇంతే చేసిండు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చారు. వాళ్ళు మారొచ్చు, ఎన్ని పదవులు అయినా మనం మారకూడదంట ప్రజలు. వీడు టీడీపీ కాదు కాంగ్రెస్ అని చెబుతున్నాడు. ఆయన గతంలో ఎవరైనా ఏ పదవి చేసి వచ్చిండు దీంటేకేనా చెప్పేవాడైనా ఇన్ని వాళ్ళని ఉండాలి కదా. ఇలా ప్యాన్ గుర్తు వాళ్ళని టీడీపీలోకి వచ్చిన వాళ్ళు 10-20 మంది ఉన్నారు. అంటే వాళ్ళు మారవచ్చు కానీ ప్రజలు మారకూడదు. అక్కడ వీళ్ళు మారి అన్నీ చేయొచ్చు. భూస్వాములకే పెడుతున్నారు కానీ లేనివాడికి అక్కడ పెట్టారు. టీడీపీలు వేసినా లేకపోయా, కాంగ్రెస్లో చేసినా లేకపోయా, ఇదేంటో ఓటే తెప్పించుకుంటూ పనికి వచ్చేలాగా నువ్వు టీడీపీ నువ్వు కాంగ్రెస్. పేదోడికి ఎక్కడ ఉంటుందండి? అప్పుడు కేసానా పొయ్యానా ఉంటుంది. మాకు పార్టీలు ఉండవు కదా. వాస్తవా కాదు చెప్పండి మాట. అసలు మాకు పార్టీలు తెంపండి. ఏ పార్టీ అయితే ఆడికి పోయి పని చేయించుకోవాలా, నేను బతకాలా? ఇప్పుడు పనికి వెళ్తున్నా కూలికి, ఏ పార్టీ మనకు తెలియదు. నువ్వు ఇల్లు కడితే రావాలా, 3 ఇల్లు కడితే డాబాలకు రాయి కొట్టాలా, రోడ్లు వేపియాలా, డ్యాములు కట్టాలి. ఇప్పుడు మొత్తంగా ఇదివరకు డీజీపీఎస్ సర్వే అంటే గూగుల్ సర్వే చేయించారు, మీకు అప్పచెప్పారు ఫస్ట్. ఆ తర్వాత 2 నెలల్లోనే ఆగిందని చెప్పి మీరే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు
మళ్ళీ మీరు మీడియా ముందుకు రావటం ఐ న్యూస్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు బాధలు వెళ్ళగక్కున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ DGPS ద్వారా సర్వే చేయమని ఏదైతే రాష్ట్ర డైరెక్టరే పంపించారని చెప్పేసి నిన్న ఏదైతే ఉత్తర్వులు ఇవ్వబడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకని రాలేదంటావు? అసలు మైనింగ్ DD దీనికి ఏమన్నా అడ్డుపడుతున్నారంటావు? ఏమంటారు అసలు? వాళ్ళు మైనింగ్ డేట్ ఉండోళ్ళు మాట్లాడే అదేమంటే మంత్రులు చెబుతున్నారు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు, మేము రాలేకపోతున్నామని చెబుతారు. అందుకని వాళ్ళు రావడంలా. ఇప్పుడు కొండల శాఖ మంత్రి ఉన్నాడు అంటున్నా, ఆయన ముందు మాకు ఇచ్చిండు ఆర్డరు, నోటీస్ ఇచ్చి మళ్ళీ పిల్ల వెంకటేశ్వరరావుకి ఎలా ఇస్తాడు అంటే కన్నా మాటలని ఇస్తున్నాడు ఆయన. అసలు నేను ఒరిజినల్ కాదో చూసుకొక్కడ వచ్చి టీడీపీ అని ప్రభుత్వం ఏది వచ్చినా ఏ పార్టీ వాడికని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి. ప్యాన్ గుర్తు రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, టీడీపీ రాని, వీళ్ళందరూ గెలిచి ప్రజలకు న్యాయం చేయాలా లేదా? ఎక్కడో కొద్దిగా చేసి దేశమంతా చేసినామంటే ఎవడు నమ్ముతాడు? అసలు రమ్మని ఇక్కడ తెల్లగోరికి వచ్చి అనమని ఆ మాట అప్పుడు చూపిస్తా. నేను ఈ రకంగా చేసి మేము వేసినాము, మీ ప్రజలకు బాగా చేస్తున్నాడు. మా గ్రామోత్తులు ఉండరు, నాయకులు ఉండరు, కానీ వాళ్ళు కూడా పట్టించుకోవటంలా. చూద్దాం చేద్దాం చేస్తా ఉంటారు, అసలు చేయరు. మా ఎమ్మెల్యే పట్టించుకోవటంలా మమ్మల్ని. ఎవరు మీ ఎమ్మెల్యే? శ్యామ్ కుమార్ గారు అసలు పట్టించుకోవటమేలే ఆయన. మరి ఎందువల్ల మాకు అర్థం కాల. ఓట్లయితే కావాలి మా నుంచి. వెళ్ళి కలిసారా? మీ బాధలు చెప్పారా? పోయారు మా పిల్లలు. నాకు ఆరోగ్యం బాగా పోలా. నేను 15 సంవత్సరాలు నేను పేషెంట్కి చేశా. నాకు ఆరోగ్యం బాగా దిగి మా పిల్లల్ని ఎక్కించి ఇంటనే ఉంటున్నాను, ఎటు పోవటంలా. ఎంత ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ చెయ్యాలి, అందరు చెయ్యాలండి. ఇది ప్రజలకు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. పార్టీ పెట్టుకుంటే ప్రజలు ఎలా బతుకుతారు? వీడు మా పార్టీ వాడు కాదంటే పార్టీ వాళ్ళు లేకుండా గెలుస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా ప్యాన్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, 100 ఉన్నాయి పార్టీలు అనుకో. ఈ 110 అన్నీ వేస్తారు కానీ 10 మంది వేస్తారు కదా. అది ఎందుకు వీళ్ళకి అర్థం కాదంటే వీళ్ళకి అసలు నాయకులకు ఎందుకు అర్థం కాదు? ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గట్టి చర్య తీసుకోవాలా. మా ఒడ్డుల మీద కళ్ళు తీసుకున్నోడికి ఇన్సూరెన్స్, వాడికి డబ్బులు, వాడికి ఇతరు ఫోటోలు రాయగట్టి ఒడ్డని తీరు ఫోటోలు వచ్చి ఎవరిది ప్రమాదం ఎక్క వాడు 4 చెట్లు గీసిడ్డో పండుకుంటాడు. మంగళవాళ్ళకి ఇస్తారు లోను. మాకు లేదు ఇంతవరకు ఒక్క లోను. కానీ మాకు అసలు కనీసం చనిపోతే కూడా డబ్బులు ఇచ్చాం. నాదులు లేడు మాకు. మా వడ్డీలకు బీసీలకి ఇది లేవు. ఆయన మా వాళ్ళు తప్పు ఎట్లా అంటే మాకుండరు. మొన్నానికి పెద్దలండి, చైర్మన్లు, ప్రెసిడెంట్లు ఉన్నారని మా పేరు చెప్పడం ఈ యాదవులు తింటాం. ప్రజలకు రానియారు. ఆడ పోయామంటే మేము అన్ని చేసి పెడతాం. మా వాళ్ళకు డబ్బు కావాలా? ఇప్పుడు మీ క్వారీ మీకు సర్వే చేసి అప్పచెప్పాలంటారు. మా కోరి సరి చేసి ఇప్పుడు 50 ఏళ్ళు చేస్తున్నామండి. 86 కాడి నుంచి కోరి పెట్టుకున్నాం. 90లో కోరి వచ్చింది నాకు ఆర్డర్. 90 కాడి నుంచి ఇదే పోరాటం అండి. ఆ పట్టి వచ్చి వాడి ఇదేకపోతే, ఈ పట్టి వచ్చి వీళ్ళు ఇదేకపోతే చచ్చిపోతారు. వీళ్ళకి ఆడ తిరగలేక. టీడీపీ పోతే టీడీపీ లేదే, కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ అదే. ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం అయితే జగన్ దాంట్లో కూడా ఇదే ప్రభుత్వం. మీరు టీడీపీలు అంటే మీరు చేయమని ఏందండి అవస్థ? వెళ్తా వీళ్ళకి ఓట్లు కావాలా? నాయకులు ఉంటారు. నాయకులు, ప్రజాప్రతినిధులు అయితే పార్టీలు మారుతున్నారు. వాళ్ళు మారితే మమ్మల్ని అంటే ఇక్కడ అసలు ఇప్పుడు జరుగుతుంది అదే. నువ్వు మా ఓడి కాదు అంటనే నువ్వు వచ్చి ఒరిజినల్ ఇళ్ళకాడికి రా. మీ క్వారీకి అసలు ఎవరు అడ్డుపడుతున్నారు ఏంటి అసలు అండి? ముఖ్యంగా పిల్ల వెంకటేశ్వరరావు వాడిదంతా అయిపోయింది. మా కోరి కొట్టుకుంటూ కూడా అతన్ని అంటే కోరి వాళ్ళదంటే మేము లాక్కున్నామంట. వైఎస్ఆర్ వాళ్ళమంట మేము టీడీపీ లాక్కున్నట్ట గతంలో. ఇప్పుడు కన్నా గారు అంటుండే చెబుతుండంట అక్కడ అందరికి. మా నోడు లాక్కున్నారు. ఆయన ఏ పార్టీ అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిన కన్నా గారు? ఆయన ఏ పార్టీకి వచ్చిన పిల్ల వెంకటేశ్వరరావు గారు ఏ పార్టీ? ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయన ఆ పార్టీలో ఉంటున్నాడు. అప్పుడు ఎవరంటే మారాల్సింది వాళ్ళు. నువ్వు నిఘాలోసుకు ఒకే పార్టీలో ఉంటున్నావా అంటానికి, నన్ను అంటానికి? నువ్వు ఎట్ట మారుతావు? నీ అంతే మారుతా. నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద. నీకు ఓటేసి నేను వేసినప్పుడు అది తెచ్చుకోరు జ్ఞానము. ఓడి కాదంటే మరి నువ్వు మొత్తం ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మా ప్రజలకి, మా పిల్లలకి బతకడానికి బతుకుతారు. మాకు అదే. ఏ ఊరి పోయి బతకాలి ఇప్పుడు మేము? ఏ ఊరి పోయి బతకాలి మేము? మా జీవనాధం అదే. మా తాతలు ముత్తాతలు మాకు అదే. మా పిల్లలు అదే చేస్తారు. నా మనమ్మలు కూడా చావాలి దాంట్లోనే పడి. వాళ్ళ చదువులకు డబ్బు లేక చేస్తున్నా, మాకు తింటికి లేక చేస్తారు. రోగాలు వచ్చి చూడు ఎంత వాసినాయి కాళ్ళు. ఇలా డబ్బు లేక అల్లాడుతున్నా. వాళ్ళకి అయితే కనపడుతున్నాయి అసలు. అంటే వాళ్ళు ఏ పార్టీకి పోతే ప్రజలు పోతారు. వేసి రాకడం మాకు వేయలేదంటే ఏంటి ఇది?
ఏం మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు. ప్రజలు అడుగుతేనేమో మీరు ఎదురు దిగు మాట్లాడుతున్నారు అంటారు. ఈయన మాటలు ఏదో మాటలు. ప్రజలకు కరెక్ట్గా చేయండి. చంద్రబాబు నాయుడు గారు మనం ఒక్క ముసలోడి కోసం పోయినావు. ఇలా మేము 100 కుటుంబాలు మా కోసం వచ్చి చేయండి. వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. కన్నా గారు అసలు దొంగ. ఎట్ట దొంగ అంటే ఎన్ని పార్టీలు మారి వచ్చిండు చెప్పు. ఎన్ని పార్టీలు మారి వచ్చి నీకు తెలుసు మాకు తెలుసు. సుధా, ఇది ఏదైతే మొత్తంగా మా ఈ యొక్క వడ్డీర సంబంధించి వడ్డీర కార్మికులకు సంబంధించిన క్వారీని వారికి కొలతలు వేసి ఏదైతే సర్వే చేసి అప్పచెప్తాననే విధంగా నిన్న ఆదేశాలు జరిగినాయి. అదేవిధంగా వారికి ఆ క్వారీని పూర్తిగా మాకు అధికారాలు ఉన్నాయి, మొత్తంగా ప్రభుత్వ కేటాయించింది కాబట్టి మాకు దాన్ని కేటాయించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈ యొక్క సర్వే టీం అయితే రావాల్సి ఉందని కూడా, అయితే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క సర్వే టీం రాలేదు. దీనికి సంబంధించి గుంటూరుకు సంబంధించిన మైనింగ్ డీడీ చంద్రశేఖరే దీన్ని ఆపారని కూడా, ఆపి ఉండొచ్చు అని కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా వారికి మైనింగ్ చేసుకునే కొండ ప్రభుత్వం కేటాయించిన కొండరాయి కొండనైతే మాత్రం వారికి మా పత్రాలన్నీ చూసి కూడా వారికి మాకు అప్పజెప్పాలని కూడా వడ్డీర కార్మికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.